సంచలనాత్మకమైన వ్యక్తి. వ్యవస్థలో అతి చిన్న పరమాణు స్థాయి నుంచి ప్రారంభమై అత్యున్నత స్థితికి చేరుకుని ఎప్పటికప్పుడు తను అత్యంత వినూత్నంగా తాజాగా ప్రజెంట్ చేసుకునే ఈ వ్యక్తి పేరు మీరు అసలు సినిమా నిర్మాణం అన్నదానికి మీరు ఎందుకు దూరంగా ఉన్నారు? దూరంగా లేనన్నా అనుకోకుండా దూరం జరిగింది. సినిమా ఇండస్ట్రీలో మీరు ఆల్రెడీ ఒక స్లాట్ పవన్ కళ్యాణ్ కదా సినిమా తీస్తే ఏంది ఏంటంటే అది ఎంతమంది కలవ కదా సినిమా ఇండస్ట్రీలో. పవన్ కళ్యాణ్ అనే ఆయన ఇప్పుడు పిల్లలు సక్సెస్ అవని వాళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నారు. సక్సెస్ అయిన వాళ్ళు ఒక రామ్ చరణ్ గారు, ఒక జూనియర్ ఎన్టీఆర్ గారు, ఒక మహేష్ బాబు, అదృష్టం. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి నా కడుపు రగిలిపోయింది. అంటే అధికారం ఇంత ఇట్లా మాట్లాడిస్తుందా? అధికారం ప్రజాస్వామ్యం, జనం గెలిపించిన ఇళ్ళు మేమే రాజులో ఉన్న ఫీలింగ్ ఇస్తారని వాడు ఓడిపోయిన వాడిని, కష్టాల్లో ఉన్న వాళ్ళని నువ్వు ఎదవ్వి, నువ్వు దొంగవి, నువ్వు అది ఇది వాడు పవర్ లేనప్పుడు పొరలు తీసేసిన పావుని ఏ అంటే ఎట్లా? నల్లమ్మల అడవిలో ఇంకోపురం తీసుకొచ్చి దాన్నాను. నడిపించాడు ఒకలో దమ్మున్నాడు అయి ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు నాకు ఇక అంతకంటే అల్టిమేట్ ఇవ్వలేడు. ఆయన జనసేన పార్టీ పెట్టినప్పుడు నాకేమాత్రం మనస్సాక్షి నేను క్వశ్చన్ చేసుకుంటే నేను ఎవరి దగ్గర పనిచేయాలన్నా, ఎవరితో జరగాలి నిజం చెప్పు. పవన్ కళ్యాణ్ గారు కదా, అన్డౌటెడ్ కదా, దాంట్లో డౌట్ ఇంకేమైనా ఉందా? డౌట్ తేడా ఉందా? ఏం లేదు. నేను ఎందుకు వెళ్ళలేదంటే పవన్ కళ్యాణ్ గారితో పాటు హీరోలుగా వచ్చిన వాళ్ళు, రేవంత్ రెడ్డి గారితో పాటు రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు, చంద్రబాబు నాయుడు సమకాలికులు, ఆయనతో పాటు ఎంతమంది వచ్చారు, ఎంతమంది ఉన్నారు? ఎవరయ్యారు? పవన్ కళ్యాణ్ అయ్యాడు. చిరంజీవి గారు తమ్ముడు అయ్యాడంటే ఎట్లా? పవన్ కళ్యాణ్ చిరంజీవి గారిని కూడా తలదన్నే స్థాయికి వెళ్ళాడు. నిజంగా మాట్లాడుకోవాలి అంటే నేను మనస్పాటి నాకు పవన్ కాదు. ఇప్పుడు నెక్స్ట్ చిరంజీవి గారికి భారతరత్న అన్న దాని మీదే చర్చలు సినిమా ఇండస్ట్రీలో చాలా వేడిగా వాడిగా జరుగుతున్నాయి. కానీ భారతరత్న మనం గౌరవించుకోవాలంటే అన్న టీఆర్ఎస్ వాళ్ళని బాగా తిట్టన్నా అన్నాడు. నేను తిట్టను అన్నా. ఎందుకు తిట్టాలను? దానివల్ల నాకు బెనిఫిట్ ఏంటి? ఎందుకు తిట్టాలి? నా మనసుకు నచ్చాలి కదా. ఒకటి గుర్తుపెట్టుకోరా సీను, మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు, డిప్లో ఉన్నప్పుడు వాడిని పొడవకూడదు. వీలైతే వాడు చెయ్యి, నచ్చపోయాడు వాడు జోలికి వెళ్ళమాక. వాడు ఓడిపోయిన వాడిని, కష్టాల్లో ఉన్న వాళ్ళని నువ్వు ఎదవ్వి, నువ్వు దొంగవి, నువ్వు అది ఇది వాడు పవర్ లేనప్పుడు పావులు తీసేసిన కూరలు తీసేసిన పావుని ఏ అంటే ఎట్లా? నల్లమ్మల అడవిలో ఒక కింకోపురం తీసుకొచ్చి దాన్నాను. అమ్మో, నల్లమ్మల అడవిలో ఒక కింకోపురం తీసుకొచ్చి అప్పుడప్పుడే పట్టుకొని పావుని తీసుకొచ్చి అను వేస్తే నువ్వు నల్లగా అయిపోయి 2 నిమిషాలు చచ్చిపోతావు. అక్కడి నుంచి పాయిజన్ చింపి చచ్చిపోతాను. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు, పవర్ ఉన్నప్పుడు నీకు దమ్ముంటే ఎదురు తిరుగు. జగన్ గారు మీరు చేసిన తప్పు, చాలా తప్పని ఎదురు తిరిగా నేను. అవును, కేసీఆర్ గారు రేపు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రభుత్వం వస్తుంది, మేము అధికారంలోకి వస్తాం, కాంగ్రెస్ పార్టీ వస్తుంది అని చెప్పా. ఎదురు తిరిగి నేను ఇప్పుడు నిబద్ధత గల్లాడిని. నాకు నచ్చిందే చేస్తాను. నేను నిబద్ధత గల్లాడిని. నాకు నిబద్ధత ఉందన్న, అంతే. నాకు నిబద్ధత లేకుండా ఇవాళ నాగేంద్ర కుమార్ గారు పవర్లో ఉన్నాడు కాబట్టి నిన్నటి వరకు వాడు ఆ రోజు ఎదవండి. నేను చాలా చెప్పాను బాగుపడమని. ఏకచక్రాధిపత్యంతో చేశాడండి, ఒక సైకోలా ప్రవర్తించాడండి, ఒక అదే అండి ఇదే. మరి నిన్నటిదాకా ఏమైంది? అది నిన్నటిదాకా ఆయనతోనే తిరిగే కదా, నువ్వు నిన్నటిదాకా ఆయన్నే పొగిడేవు కదా, నిన్నటిదాకా ఆయన అన్నా నువ్వు తిరుగులేని శక్తి వర్ణ అన్నావు కదా. నిన్న అన్న అయ్యాడు, ఈడు సైకో అయ్యాడా? ఏనా నిన్న కేసీఆర్ అనేవాడు దేవుడు అయ్యాడు, కేటీఆర్ అద్భుతం, రామన్న అయ్యాడు, సారో అయ్యాడు, ఇవాళ విలన్స్ అయ్యారా? వన్ డేలో 24 గంటల్లో మారిపోద్దా? నీ క్యారెక్టర్ మారిపోద్దా? ఇదంతా దేనికోసం? నీ బతుకు కోసం, నీ డబ్బు కోసం, నీ జీవిత అస్తిత్వం కోసం.
ఎన్ని రోజులు బతావు అన్నా నువ్వు? అద్భుతంగా ఎక్సర్సైజ్ చేసి యోగాలు చేస్తే 90 బతావు. అంతే. ఒక 60 ఏళ్ళకి చచ్చిపోతే నీకు నష్టమేనా వచ్చిందా? ఎవరికి ఏం నష్టం అసలు ఈ లోకానికి. నందమూరి తారక రామారావు గారిని మర్చిపోయారు ఇలా. రామారావు గారి కంటే గ్రేట్ పర్సన్ ఉన్నాడు ఎన్టీఆర్ కంటే. ఎవరు ఉంటారు? ఎన్టీఆర్ గారిని ఇప్పుడు వర్ధంతి రోజు, జయంతి రోజు దండేస్తున్నాం. రోజు మాట్లాడుకుంటున్నావా? ఏమి లేదు. ఇందిరాగాంధీ గారిని మాట్లాడుకుంటున్నావా? జవహర్లాల్, దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ గారు మాట్లాడుకుంటున్నావా? అంబేద్కర్ గారి గురించి రోజు మాట్లాడుకుంటున్నావా? ఏం లేదు. ఏప్రిల్ 14 అంబేద్కర్ గారి జయంతి అంటున్నాం. నేను అవసరం వచ్చినప్పుడు అంబేద్కర్ గారి పేరు వాడుకుంటున్నాం, ఆయన గౌరవించుకుంటున్నాం. జీవితంలో మనం బతికినంత కాలం, మనం ఉన్నంత కాలం మనకు నచ్చినట్టు మనం బతకాలనేది పాలసీ నాది. ఇప్పుడు మీరు చెప్పే పాలసీ పర్ఫెక్ట్. అది ఒక హ్యుమానిటేరియన్ ఆస్పెక్ట్ అండ్ జీవిత సత్యాలు అంటారే, అక్షర సత్యాలు, ఆణిముత్యాలు మీరు ఇప్పటి వరకు టెంప్లెట్స్ అనమాట. ప్రతివాడు మా ఫాలో అవ్వాల్సినవి. కానీ ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాంగ్రెస్ పార్టీని బాగా బలపరిచి దానికోసం పవన్ కళ్యాణ్ గారి క్యాంపును కూడా, పవన్ కళ్యాణ్ గారి మీద ఈ రోజు కూడా ఆయన వదిలే, నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది పాలసీ ఆఫ్ ది పార్టీ, పొలిటికల్ పార్టీ, ఆ ఏరియా గురించి మాట్లాడుతున్నాను. మీరు అక్కడికి వెళ్ళడానికి మొగ్గు చూపలేదు, ఆ ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకంటే బికాస్ బేసికల్గా మీరు కాంగ్రెస్ పర్సన్. మనసు ఒకటను సంసారం ఒక దగ్గర చేయలేం కదన్నా. ఎక్కడ చేస్తాను చెప్పు? నువ్వు ఎవరినో ఇష్టపడ్డావు, వేరే వాళ్ళతో సంసారం చేయమంటే ఎక్కడ చేసాను చెప్పు? చేయలేం కదా. దానిమ్మ బతకటం కంటే సావటం ఇష్టపడాలి. అట్లాంటి బతుకు కంటే ఇప్పుడు కొందరు మాట్లాడతారు, నేడు దాకా కేసీఆర్, కేటీఆర్ అని ఇవాళ రేవంత్ అన్న దగ్గరికి వచ్చి అన్నా అన్న అంటే వాళ్ళని చూసి అనుకుంటా నేను, అమ్మ వీళ్ళు ఇంత చీప్ నా కొడుకులా, ఇళ్ళు ఇంత ఎదవలా, ఇళ్ళు ఇంత అవసరం కోసం ఇంతనా రేపొద్దున ఏదో ఒక రోజు పవర్ పోయిద్ది. 10 ఏళ్లకో 11 ఏళ్లకో ఏదో రోజు దిగిపోవడం ఖాయమే కదా. జ్యోతి బస్సే దిగిపోయాడు. ఎవడో ప్రపంచంలో వెస్ట్ బెంగాల్ జ్యోతి బస్ అట్లా ఆ రోజు ఇలా ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. మేము చెప్పామండి, ఆ రోజు విన్నాడా అండి అంటారు నా కొడుకులు. మేము మాత్రం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారిని ఇష్టపడుతున్నాం. నేను ఒక్క మాట అడుగుతాను, 100 అడుగన్నా. ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు అసలు మిమ్మల్ని ఎవరు కాంట్రడిక్ట్ చేయలేని రేంజ్లో మాట్లాడతారు, దానికి సహేతుకమైన విశ్లేషణ కూడా ఇస్తారు. మీరు పర్సనల్గా బిట్వీన్ ది 4 walls ఉన్నప్పుడు కూడా మీరు వాళ్ళతో అలాగే ఉంటారండి? అంతకంటే ఎక్కువ ఉంటా. అంతే, ఇంతకంటే ఎక్కువ ఉంటా. బై గాడ్. అవునా? నేను ఈ మధ్య బాగోదు, నాకు ఇష్టమైన ఒక మంత్రి దగ్గర కూర్చొని అంటే, మీరు ఇట్లా చేస్తే మళ్ళీ ఇంకోసారి మనం అధికారంలోకి రామన్నా, మనం అధికారంలోకి రాం, మీరు అట్లా చేయమాకండి. ఇది కాంగ్రెస్ పార్టీలో కొన్ని కోట్ల మంది కార్యకర్తల ఆశ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని. కసి 10 ఏళ్ళు ఇబ్బంది పడ్డారు, అందరూ వచ్చారు. మీరు ఇవాళ వేరే పార్టీ వేరే వాళ్ళకి పనిచేశారనుకోండి, రేపొద్దున మనకు వాళ్ళు ఓటేయరు. వాళ్ళు ఓటైపోతే మన కార్యకర్తే మన దేవుడు. ఈ లక్షల మంది కార్యకర్తలు అందరూ కలిసి ఆర్తనాదం అరిచి గోల చేసి ఓటేస్తే మీకు ఈ పవర్ వచ్చింది, ఈ పదవి వచ్చింది, ఈ కారు వచ్చింది, ఈ స్టేటస్ వచ్చింది, ఈ విలువ వచ్చింది. ఎందువల్ల వచ్చింది? కార్యకర్త వల్ల వచ్చింది. వాళ్ళని దూరం చేసుకున్నావా, మీరు కార్యకర్త అయిపోతారు. మీరు నాయకుడిగా కంటిన్యూ అవుదాం అనుకుంటే మీరు అందరితో అద్భుతంగా ఉండండి, మళ్ళీ కార్యకర్తగా అవుదాం అనుకుంటే మీ ఇష్టం వచ్చిన ప్రవర్తించండి అని చెప్పాను. మీరు బై గాడ్ డైరెక్ట్గా చెప్తే నేనేం తప్పు చేశాను గణేష్ అని అన్నాడు పాపం ఆయన. కాదన్న, ఎవరిని బాధ పెట్టబాకండి, మీరు బాధ పెట్టకూడదు. బాధ పెట్టే పరిస్థితి వస్తే కలవబాకండి అన్న. ఇక్కడ లక్షల మందిని సాటిస్ఫై చేయడం అనేది కష్టం అన్న. అది కష్టం, ఇది కష్టం. ప్రతి ఒక్కడు ఉంటాడు, ఒక చిన్న ఫోన్ ఉంటుంది, 100 మంది అడుగుతాడు. ఈ ఫోన్ ఉంది, 100 మంది అడుగుతారు, ఎవరికో ఒకటికి ఇవ్వాలి. 99 మంది బాధపడతారు. 99 మంది ఈ 100 వాడికి ఎందుకు ఇస్తున్నామని చెప్పి ఇవ్వాలి మనం. ఈ ఫోన్ను ఈయన బాగా వాడతాడు, ఈ ఫోన్ కోసం ఈయన 10 ఏళ్ళు ఇంత చేశాడు, ఆమె ఏం చేయలేదంటారు. మీకు ఇంకో అవకాశం వచ్చింది, దాన్ని ఇస్తా, మనందరం కలిసి ప్రయాణిద్దాం అని అందరినీ ఇంప్రెస్ చేసి వాళ్ళ సమేతంగా ఈ 100వ ఫోన్ అడిగిస్తే వాళ్ళు ఉత్సాహంగా ఉంటారు. ఈ ఫోన్ని ఈ 100 మంది కాకుండా 101 వాడు పక్కాడికి వచ్చి ఇస్తే, నిన్నటిదాకా వేరే వాడి దగ్గర లబ్ధి పొందినాడికి ఈ ఫోన్ ఇస్తే ఈ 100 మంది ఒకటయ్యి నేను రేపు ముడ్డి మీద అంటారు, రేపు తొక్కేస్తారు. తొక్కేయటం కదా ఇది, మరి అంతే కదా.
ఈ 100 మందిలో ఒకడికి ఎస్, వాళ్ళు వెనకాతలుండి కష్టపడి నానా బాధలు పడి ప్రాణం పెట్టారు కదన్నా. ప్రాణం పెట్టారు. ఎంత అండి? కానీ కాదు, ఇప్పుడు మంత్రితో చెప్పారు, ముఖ్యమంత్రితో కూడా ఇలాగే మాట్లాడతారండి మీరు? ఏంటంటే అన్న ఇదన్నా అండి సార్, ఇవాళ భారతదేశంలో ఎన్ని 29 రాష్ట్రాలా? 29గా? ఎస్, 29 రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సీఎం రేవంత్ రెడ్డి. ఎట్లా చెప్తున్నారు? ఎందుకు చెప్తున్నా నేనన్నా, ఈ రేవంత్ అన్నకి ఈ రోజు కూడా మిడిల్ క్లాస్ మెంటాలిటీ. నేను ముఖ్యమంత్రిని, అహంభావం లేదు. ఆయన నిజం చెప్పండి అన్న, గత ముఖ్యమంత్రిని కలవాలంటే ఎన్ని రోజులు పట్టేదన్న ఎవరన్నా? అసలు 10 ఏళ్ళు ఎవరు మంత్రులే కలవలేదు కదా అని కథలుగా చెప్పేవారు. రేవంత్ అన్న కేక్ వాకి ఇవ్వాలి కూడా, ఎవరినైనా పేరు పెట్టి పలకరిస్తాడు. రేవంత్ రెడ్డి గారికి ఉన్న బ్యూటీ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.